సీజేపీ ప్రొటెస్ట్ అండ్ లాఠీ చార్జ్ నిన్న మాన్సూన్ సెషన్ స్టార్ట్ అయితే పార్లమెంట్లో వీళ్ళు చలో పార్లమెంట్ అని అక్కడ వరకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పెప్పర్ స్ప్రే యూస్ చేయడం, స్టోన్ పెల్టింగ్, వెహికల్ ఓవర్టర్నింగ్ ఇవన్నీ చేశారు. పోలీస్ దానికి రిటాలియేటరీగా బ్రూటల్ లాఠీ చార్జ్ అండ్ టియర్ గ్యాస్ జరిగింది. పెయిన్ఫుల్ ఈవెంట్స్, ఎందుకంటే పోలీసులకి దెబ్బలు తగినాయి, స్టూడెంట్స్ కూడా చాలా దెబ్బలు తిన్నారు. బట్ మీకు అర్థం కావాల్సింది లాస్ట్ 20 daysలో పీస్ఫుల్గా ఉన్న ప్రొటెస్ట్ సడన్గా ఇది ఎందుకు అయింది అంటే ఏదైతే లైన్ క్రాస్ చేయకూడదో అది చేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం పోలీస్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ గవర్నమెంట్ మిస్టేక్ లేదంటే 100% ఉంది. గవర్నమెంట్ ఇంకా బెటర్గా హ్యాండిల్ చేసి ఉండొచ్చు. ఆ కన్సర్న్ మినిస్టర్ రిజిగ్నేషన్ చేస్తారా లేదా డిపార్ట్మెంట్ చేంజ్ చేస్తారా, గవర్నమెంట్ ఏదో చేసి ఉండాలి. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే అకౌంటబిలిటీ లేకపోతే ఎలాంటి గవర్నమెంట్ అయినా పవర్ నుంచి దిగిపోవాల్సిందే. సో అండ్ ఇంకొకటి స్టూడెంట్స్తో టాక్స్ అంటే డిస్కషన్ ఓపెన్ చేయాల్సింది. అదేంటి డిమాండ్స్ ఏంటి, ఎంతవరకు ఫిల్ఫిల్ చేయగలరు అని. లేదు అంటే ఏమవుతుందంటే మీకు లాస్ట్ టైం గుర్తుంటే లోక్పాల్ యాక్ట్ గురించి అన్నా హజారే గారు చేసినప్పుడు మన పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఫిల్ఫిల్ చేసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అక్కడి నుంచే వచ్చింది. కానీ స్టూడెంట్స్ చాలా నష్టపోయారు. దాని తర్వాత లోక్పాల్ బిల్ వచ్చింది. బట్ దానివల్ల ఏం జరిగింది, యాక్ట్ వల్ల ఏమన్నా రిజల్ట్ ఉందా మనకి? సో ఇలా ఇప్పుడు జరిగినా కానీ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్న వాళ్ళు ఫిల్ఫిల్ చేసుకుంటారు, స్టూడెంట్స్ మధ్యలో నష్టపోతారు. సో అదొకటి మనం మైండ్లో పెట్టుకోవాలి. గవర్నమెంట్ బెటర్గా డీల్ చేస్తుంటే బాగుండేది. అండ్ FCRA లింక్ కూడా ఉంది ఇక్కడ, దాన్ని మనం ఫర్దర్ రీలో డిస్కస్ చేద్దాం. ఫాలో మీ ఫర్ మోర్.